హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితాస్ హ్యాపీ హోమ్ వరల్డ్. ఈరోజు చికెన్ కాజు మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి క్లీన్ చేసుకున్న 1/2 కిలో చికెన్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 గ్రామ్స్ పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 4 లవంగాలను వేసి నూనె చిమ్మకుండా ఉండటానికి మూత పెట్టాలి. మూత తీసి 4 పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేయాలి. అదే కళాయిలో పెద్ద ముక్కలుగా కట్ చేసిన 3 ఉల్లిపాయలు వేసి మూత పెట్టి వేగనివ్వాలి. వేగాక కట్ చేసిన 4 టమాటోలను వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇవి బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లోకి బాగా నానిన జీడిపప్పుని వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లోకి చల్లారిన ఆనియన్, టమాటాలను కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 4 బిర్యానీ ఆకులను వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలిపి మూత పెట్టాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే కళాయిలో నీళ్లు ఊరి ఉంటాయి. ఈ నీళ్ళన్నీ ఇంకాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ వేయించుకున్నాం కనుక ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ గ్రేవీలోకి 2 టీ స్పూన్స్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, అది మీ ఆప్షను. ఇప్పుడు చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. చికెన్ పీసు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. గ్రేవీ మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ కాజు మసాలా గ్రేవీ కర్రీని మేమైతే చపాతీకి కాంబినేషన్గా సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే మా ఇంట్లో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.